హైదరాబాద్లో కుక్కల దాడులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. పిల్లలను స్కూలుకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంబర్పేట ఆనంద్ జ్యోతి స్కూల్ నడుస్తున్న సమయంలో పిల్లలు బయటకు వెళ్లిపోతున్నారు. మణికాంత్ అనే విద్యార్థి ఎల్కేజీ చదువుతున్నాడు. పిల్లలు స్కూల్ నుంచి తరచూ ఇంటికి వస్తున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. పిల్లలు ఇంటికి వచ్చే సమయంలో కుక్కల దాడి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మణికాంత్ తండ్రి మహేష్ గౌడ్ మండిపడ్డారు. స్కూల్లో బాత్రూమ్స్ సరిగా లేవని, వర్షాకాలంలో పిల్లలు విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇది అంబర్పేట రఘునాథ్ నగర్ లో స్కూల్. ఇది బై వాక్ మా స్కూల్ కాడికి మా ఇంటికి 500 మీటర్స్ ఉంటది. ఇప్పుడు స్కూల్లో మేము పొద్దుగాల దింపేసి వెళ్ళినాము, 9-9:30 దింపేసి వెళ్ళినాక ఇప్పటికి 3-4 సార్లు అబ్బాయి బయటకు వచ్చిండు. అయినా కానీ ఏమనలేదు. గల్లీలో స్కూల్ ఉందా అని ఏమనలేదు. ఇవాళ రేపు కుక్కల దాడులు చాలా జరుగుతున్నాయి. వాళ్ళని ఆ విషయం అడిగితే ఏం కాదు, అట్లా వెళ్ళిపోతాడు, మీ బాబు ఇల్లు దగ్గర ఉంది అని అంటుండు, మీ ప్రిన్సిపాల్ అంటుండు. ఈ కుక్కల దాడులు ఇవాళ రేపు పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కుక్కల దాడులు ఎక్కువైపోతున్నాయి. దయచేసి ఈ స్కూల్లోని కొంచెం రెస్పాన్స్ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలని నేను మీడియా మిత్రులకు అందరికీ కోరుకుంటున్నాను. ఏం జరుగుతుంది అసలు ఏమంటారు? ఈ స్కూల్లో ఏమంటారు అంటే ఇంత ముందుకు జస్ట్ ఇప్పుడు నేను మీడియా ముందు మాట్లాడుతుంటే మేడం వచ్చేసి ఏమంటుంది, ఏ మీడియా చెప్పుకుంటారో చెప్పుకోరు, ఏ మీడియా వాళ్ళు వస్తారో నేను చూస్తా ఏమన్నా